రాయమల్లు ఒరే వారే రాయమల్లు అగ్గో పెద్ద సారు నమస్తే ఏంది సారు మీతోనకే నేను వద్దాం అనుకుంటే మీరే ఇట్లా వచ్చిళ్ళు ఏదేమైనా మంచి టైంలోనే వచ్చిళ్ళు సార్ మీతో చాలా ముచ్చట్లు మాట్లాడాలి మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు. ఆగో మీరే గంత మాట అంటే మాకు అసలు ముచ్చట ఎవరు చెప్తారు సారు ఎవ్వరన్నా చెప్పని బొందల గడ్డకు కట్కా బోని. నేనేం చెప్తున్నా నాకి అయినా అనుభవం మీకి అవుతుంది రేపో మాపో. మీరేం చెప్తున్నారో అమ్మతోడు నాకు అస్సలే అర్థం కాలేదు సార్. అది నేను చెప్పేది. అమ్మకి తోడు లేదు, పెరుగుకి తోడు లేదు. నాకి తగిలినాయి తట్టు, నీకు తగులుతుంది తట్టు. అప్పటికి సమజ్ అవుతుంది నీకు. ఏమో సార్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తా అంటే మీరు మస్తు పరేషాన్లో ఉన్నారని మాత్రం ఒకటి అర్థమవుతున్నది. అరే నీకి అర్థమైతే ఏంది, అర్థం కాకపోతే ఏంది, ఉంటే ఏంది, పీక్తే ఏంది. అర్థం కావాల్సింది నేనేమంటున్నా అంటే నీకు కాదు, మా పార్టీలో ఉన్న వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళకు చెప్పి దండగా టైం వేస్ట్. ఆగో గంత మాట అనకుండే సార్. ఇన్నేళ్ళు అందులో పని చేసిళ్ళు ఎంతైనా ఉప్పు తిన్న పార్టీ సార్. జర్ర చూసి మాట్లాడుంది. అరే ఉప్పు తిన్న పార్టీలోనే నాది నిప్పు లెక్కన అయిపోయింది. ఆ నిప్పుల మీద నా శత్రువులు నా పార్టీ లెక్కించే ఇప్పుడు పప్పును ఉడకబెట్టుకుంటున్నారు. ఎంతైనా సొంత పార్టీ కదా సార్. ఎంత బయటికి పోయినా జర్రంత రెస్పెక్ట్ ఉండాలి కదా సార్. అరే నాకి గంత రెస్పెక్ట్ ఉన్నది కాబట్టి నేను ఎక్కువ తక్కువ మాట్లాడతాలే. నాకి గురించి కావాలంటే కాజా సింగ్ గోషామాయల్కో జాకే పూచో, అక్కడ చెప్తారు నా గురించి. అవును సార్ నేను కూడా మీ మాట బాగానే విన్నా. కానీ ఏ మాట కామాటే పార్టీ కోసం ఇంతగానం కష్టపడ్డ మీకే పరిస్థితి ఈ తీరుగా ఉన్నదంటే ఇక మామూలు పరిస్థితి ఏమనుడు చెప్పుండ్రి. మిమ్మల్ని చూస్తే మస్తు గోత అనిపిస్తున్నది అని చెప్తున్నా సార్. అదే నాకి సమజ్ అయితేలే. నేనేమో పార్టీ కోసం దినం 24 గంటలు కష్టపడితే నాకు పార్టీ ఏమి ఇచ్చినాయి. చార్మినార్ చౌరస్తాల ఎమ్మెల్యే గోషామాయల్ కాజా సింగ్ తోడాలు కొట్టినాయి. ముసరంబాగ్ చౌరస్తా అడ్డాల మీసాలు తిప్పినాయి ఈ కాజా సింగ్. డబీర్పురా చౌరస్తాల దబ్బల్ జబ్బల్ జరిసినాయి ఈ కాజా సింగ్. పార్టీ నాకేమిచ్చి ఉల్టా నాకి వేసే. కాకపోతే ఇదే పోకడ పార్టీ పెద్దలకు తలనొప్పి అవుతున్నది. అందుకనే మిమ్మల్ని పక్కన పెట్టిండ్రనే టాక్ కూడా గట్టిగానే అమ్మతో నా మాట కాదు సార్, బయట వినబడుతున్న టాకు. నేను అది చెప్తున్నా. ఏమంటున్నా అంటే కాజా సింగ్ అంటే బ్రాండ్, కాజా సింగ్ అంటే ఫైర్, కాజా సింగ్ అంటే డేర్ కా బాపే కాజా సింగ్, డేర్ కా బ్యాండ్ అంబాసిడరే కాజా సింగ్. అది తెలుసు సార్. కాకపోతే అసలు మీకు హైకమాండ్కు యాడ జడిందనే కదా నాకు వచ్చిన డౌట్ అనుమానం. అది సుడుబై ఇవాళ రేపట్ల మనుషులకి మంచి నూకలు ఉన్నాయి. నాకు థ్రెటింగ్ ఉన్నాయి. నాకు అందరూ ఫోన్ చేస్తున్నాయి, నీకు చంపుతామని అంటున్నాయి. నేను ఒక లెటర్ పెట్టినాయి ఏమని, అప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్కి పెట్టినాయి. నాకు థ్రెటింగ్ ఉంది, నాకు ఫోన్ కాల్స్ వస్తున్నది రాంగుగా చెప్పినాయి. బుల్లెట్ ప్రూఫ్ బండి నైదియే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, రేవంత్ జీకో బిమ్మై లెటర్ ఇచ్చినాం, రెస్పాన్స్ లేదు. ఇంకా ఒక ముచ్చట ఏందనంటే కేంద్రంలో ఉన్నది మా పెద్దలే, వాళ్ళకి బి సూర్ సబూత్ ఎట్లా ఉన్నది, నాకు ఎంతగానో తొక్కానికే చూస్తున్నారని. కేంద్రంలో మా వాళ్ళు ఉన్నది, నాకు బుల్లెట్ ప్రూఫ్ బండి ఇస్తలే. ఇంతకుముందు ఒక బండి ఇచ్చే డొక్కు టకారా బండి, బుల్లెట్ ప్రూఫ్ నై, ఓ జాకెట్ ప్రూఫే. ఓ ఇట్లా రోడ్డు మీదకి పోతున్నాయి పయ్యా ఊసి జాయా. అయ్యయ్యో ఘోరం సార్. పగవునికి కూడా రావద్దు సార్ ఈ కష్టం. మిమ్మల్ని చూస్తా అంటే మాత్రం నాకు మస్తు దుఃఖం అనిపిస్తున్నది సార్. అరే నేను ఏం చెప్తున్నా భయ్, నేను గింతాగనం పార్టీ కోసం కష్టపడి హిందూయిజం కోసం ఇట్లా ఫైటింగ్ చేస్తే నాకు మిగిలింది ఏంది? నా పార్టీలో నాకు ఎవరు ఖతర్ నై కర్రే, దేఖ్తే నై దేఖ్ రే, ఎవరు నా మాటకి ఇంటనేలే. నాకు చివరికి మిగిలింది ఏంది భయ్? ఇంత మట్టి మిగిలింది, మసానం మిగిలింది, నా బొందా మిగిలింది. అది సరే సార్, మీరు ఉన్నటువంటి గంత సీరియస్గా డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? నిమ్మతంగా మాట్లాడి సెట్ చేసుకుంటే అయిపోయేది కదా. ఎందుకు ఇంత ఆవేశంగా అందరి కంట్ల పడి కొరకరాని కొయ్యలెక్కన అయ్యిండ్రు? అయినా మీరు కూడా గంతే సార్, ఏది ఉంటే అది దప్పడ మాట్లాడుతూనే ఉంటారు. మీకు అయినా షాన్నాల సంది లీడర్లతో పొసుకుతూనే లేదన్న సంగతి బయట ఉన్న టాకే కదా. ఎందుకు ఇట్లా చేసుకుంటారు? మెల్లగా
కొన్ని టైంలలో చదువుకోవాలి సార్ మనమే. అరే నాది ఏం చెప్తున్నాయి, నీది ఏం మాట్లాడుతున్నాయి? నువ్వు అంతా లేని పొక్కలను బయటికి తీసుకొచ్చి లేని గొల్లెం సప్పుళ్ళు పెట్టి నాకు బొమ్మలా నూకుతాయి. నాకు డౌట్ కోరుతున్నాయి. నువ్వు కిషన్ రెడ్డికి లేకపోతే బండి సంజయ్కి కొత్తగా వచ్చిన పెద్ద మనిషి రామచంద్ర సార్కి మనిషి ఉన్నావు. నాకు డౌట్ కోరుతున్నాయి నీ మీది. అమ్మో మీకు దండం పెడితే సార్ తప్పుగా నన్ను అట్లా అపార్థం చేసుకోకుండా ఏదో మధ్యలో కొన్ని డౌట్లు వచ్చినప్పుడు మీరు మంచి లీడర్ కదా, మీరుంటే బీజేపీకి మంచి పట్టు ఉంటుందని కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తున్నా సార్. అరే నేను చెప్పేది అదే భయ్, నా ఓడు నా మనిషి నాకి కావాల్సినోడు అని ఎవరికి పడితే వాళ్ళకి పదవులు గిట్లనే ఇచ్చినాయి. పార్టీ మొత్తం పీకాపోతుంది, పార్టీకి నష్టం అవుతుంది. ఓకే సార్ మీరు అంటున్నారు, అది మనం అనుకుంటే ఏం లాభం, వాళ్ళకి తెలవాలి కదా. మీరు నేను ఎంత అనుకుంటా ఏం లాభం సార్, కానీ జరగాల్సిన డ్యామేజ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు చూడు మీ పరిస్థితి ఎట్లా అయిపోయిందో. అరే నేను అదే చెప్తున్నాయి, ఒక బూతుకెంచి ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నిక మనం చేసుకుంటున్నామంటే ఏం చేయాలా? ఓటింగ్ వేయాలా, మెజారిటీ అడగాల. అట్లా అడిగినాక మెజారిటీని బట్టి మనిషికి ఎంపిక చేయాలా. అరే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏది పడితే అది పదవులని ఇచ్చుకుంటా పోతే ఒక్క మాట చెప్తా, ఇన్ని సంవత్సరాల సంది నాకి పార్టీలో దిక్కు దివానా లేదు. ఇంకా కొత్తగా వచ్చిన కార్యకర్త క్యావు కడితే సరే సార్, మీకు అధ్యక్షుడు కావాలని కోరిక గంతగానం ఉన్నప్పుడు మీ పార్టీ పేదలతోని మీరే కూర్చొని ఓసారి నిమ్మతంగా మాట్లాడితే అయిపోయేదానికి గింత జోడం ఎందుకు, గింత గొల్లెన్ సప్పుడు ఎందుకు? ఇదా సూడుపై ఒక్క మాట చెప్తున్నా, ఆశ అందరికీ ఉంటుంది కానీ అవకాశం అందరికీ రావాలి. నేను మా పార్టీ కోసం సీటు నాకు ఇస్తారేమో అని అనుకుంటే రాష్ట్ర అధ్యక్ష పదవి, కానీ ఏం చేసినాయి నాకు నడిమిట్లా ముంచినాయి. అయినా ఎందుకు సార్, పార్టీ కోసం మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు కదా, మీకు ఇస్తే ఏమయ్యా? అయినా మీకు ఎవరన్నా పార్టీలో శత్రువులు ఉన్నారా ఏంది? నాకు ఎక్కడో డౌట్ కొడుతున్నా సార్ అంతే. అరే రాజకీయంలో ఉండేది శత్రువులు మన పక్క పంటే ఉంటారు, మనకు పెడతారు పెద్ద బొక్క, మన నీడని సుతం మనం నమ్ముకోలేం. ఎందుకంటే నేనేం చెప్తున్నా, ఇప్పటికి మా పార్టీలో నేను ఎన్నో ఏళ్ళ సందైతే పని చేస్తున్నా, కానీ నాకు ఏం చేసినాయి? ఎన్నో పొడిచినాయి. ఎవరు పొడిచినాయి? నా పార్టీనే పొడిచినాయి. అవును సార్, మీరు అంటుంటే నాకు కూడా అవునని అనిపిస్తున్నది. అది సరే కానీ సార్, మరి మీరు రాజీనామా చేసిన తర్వాత మీ పార్టీలకంచి ఎవరన్నా బుజ్జగింపులు సాంప్రదింపులు గదే మనం అంటాం కదా అచ్చిక బుచ్చికలు ఏమన్నా అయినాయా? ఇక చూడుపై ఒక్కటి మాట నేను క్లియర్గా చెప్తా, నాకు ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదు, రామచంద్రరావు సార్కి ఇచ్చిండ్రని తెలిసిందో అప్పుడే నా హార్ట్ అయింది 1000 తుక్కుడలు. నేను అనుకున్నా ఇంకా మనం ఈ రాజకీయంలకు వర్కౌట్ కాదు అని. ఇక దాని తర్వాత నా కాడికి వచ్చిళ్ళు మన బడే సభాయే బాతాకరే నాకి అంతా బుజ్జాగింపులు చేసిళ్ళు. బట్ మై జాంతా నై, నాకు మొత్తం హట్టు తుడుకా ఒక. అగో ఎందుకు సార్, ఒకసారి మళ్ళీ ఆలోచన చేసి వాళ్ళు చెప్పేది కూడా వినాల్సింది కదా. అది సుడుపై ఒక్క మాట చెప్తున్నా, నమ్మకం అనేది ఒక్కసారి పోయింది మళ్ళా రాదు. నాకు చెప్పిన వాళ్ళే వీళ్ళే షెర్రాలేసిండ్రేమో మళ్ళా నాకి కాడికి వచ్చిందేమో ఎవరికి తెలుసు. అందుకే నాకి రాజీనామా ఉత్తరం సీదా రాసినాయి, కిషన్ రెడ్డి సార్కి పంపినాయి, ఆయనకు చెప్పినాయి. నేనేమంటున్నా అంటే, ఒకటి నేను కష్టపడి పార్టీలో నమ్మకంగా పనిచేసిన, పార్టీ గెలవాలని అనుకున్నా, కానీ నాకీ పార్టీలా నాకీ మనుషులే మా పార్టీ పోవాలి ఓడిపోవాలని కోరుకుంటున్నాయి. ఆగో ఇదేంది సార్, ఇదేదో కొత్త మాట చెప్తున్నారు మళ్ళా మాకు. ఇగో చూడుబాయ్, కిషన్ రెడ్డి సార్కి పంపిన ఉత్తరం నేను నామినేషన్కి పోయినాయి, నా మద్దతుదారులకి బెదిరింపులు అక్కడ ఉన్నోళ్ళు చేసినాయి, నాకు ధమ్కి ఇచ్చినాయి. నేను పార్టీల నాకీ మనుషులకి నేను చేస్తే నాకీ గింత డోకా ఇస్తాయి. ఇదిపై నేను ఏం లే ఒకటి చెప్తున్నా, నా రాజీనామా ఉత్తరం కిషన్ రెడ్డికి ఇచ్చినాయి, కావాలంటే నువ్వు బి చదువుకోబాయి.
హా? హా? ఇన్నాళ్ళు ఆ పార్టీలో ఎట్లా మెదిరిండ్రు సార్, మీ ఓపికకే దండం పెట్టాలి. వద్దు సార్, పోయిరండి. నా మాటలతో ఇంకా నిన్ను అవస్థ పెట్టలేను సార్. తప్పక బొమ్మని చెప్తున్నా, పోండి సార్, పోయిరండి. మీరు ఎక్కడ ఉండాలి, సంతోషంగా ఉండాలి సార్, సంతోషంగా ఉండాలి. పాపం నిజంగా రాజాసింగ్ సారు ఎందుకు ఇంతగానో అట్టేయండు. నిజంగా రాజాసింగ్ సారు మస్తు కష్టజీవి, హిందూ ధర్మం కోసం ఎంత ఫైట్ చేసే మనిషి. నిజంగా ఈరోజు రాజాసింగ్ సార్ పరిస్థితి చూస్తుంటే దుఃఖం వస్తున్నది. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడేటట్టే ఉన్నది రాజాసింగ్ సార్ పరిస్థితి. సరే, మనం మాత్రం చేసేది ఏమున్నది? ఈ రాజకీయంలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేరు. చూద్దాం. ఈ రాజాసింగ్ సారు మరి మళ్ళీ బీజేపీ పెద్దలతో ఏమైనా మాట్లాడతాడో, ఏం చేస్తాడో, లేకపోతే అసలుకే ఈ రాజకీయాలు వద్దని చెప్పి దూరమే పోతాడో.